రెడ్డి గారు ఓకే రైట్. మేము అక్కడ వెళ్ళినప్పుడు ఈయన మంచంలో ఇట్లా ఉన్నారు, కానీ చాలా దేవుని కృప. వాళ్ళ భార్య చెప్తుంది వీళ్ళు జరిగిన సంగతి ఏంటంటే, భాస్కర్ రెడ్డి గారికి ఏమైందమ్మా మీరు చెప్పండి. లివర్, కిడ్నీస్, లంగ్స్ పాడైపోయాయి, ఆయాసం, బీపీ. అవునండి. అవునా? సరికి అయ్యా మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఇప్పుడే కానుక వేస్తున్నారు. కానుక వేసారు అంతే కదమ్మా, నాకు చెప్పలేదు, ఆమె నేను చూడలేదు. ఏం జరిగింది ఇక అక్కడి నుంచి స్టార్ట్? అక్కడి నుంచి అంతకుముందు ఒక 10 minutes ముందు నేను వెళ్ళాను హాస్పిటల్కి, లోపటికి ఐసీకి వెళ్తే ఏమన్నారంటే డాక్టర్ గారు కండిషన్ సివియర్గా ఉంది, ఇంకా ఏ టైము ఎప్పుడు నేను బయటికి షేరింగ్ రూమ్కి పంపించడం కష్టం, ఇంకా మీరు ఈ రిపోర్ట్స్ చూడండి అంటే ఏడుస్తున్నాడు మా సారు ఎక్కులు పట్టి. ఎట్లయినా నన్ను బయటికి తీసుకెళ్ళమని ఏడుస్తుంటే నేనుండి, సార్ ప్లీజ్ ఎట్లనైనా ఈవినింగ్ కల్లా షేరింగ్ రూమ్ కన్నా అడిగితే అన్నారు, నా చేతులు ఏముందమ్మా, ఆయనకి సక్సెస్ అయితే నేను ఈవినింగ్ కల్లానో రేపో షేరింగ్ రూమ్కి చేస్తాను అన్నారు. దేవుడికి వందనాలని ఇంకా బ్రదర్ గారు వస్తున్నారని బయట వెయిట్ చేద్దామని, ఇంకా బ్రదర్ గారు కష్టంతో మా దగ్గరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంతో ఐసీ వార్డుకి ఎక్కడో కారు పెట్టి మా దగ్గరికి నడిచి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంకా దేవుడికి వందనాలు. ఆ తల్లి ఎంత ఏడుస్తుందంటే, కంగారు టెన్షన్ ఎంత ఉందంటే, ఆక్సిజన్ పెట్టారు కదమ్మా. అవునండి. ఇక్కడ ఎక్కడో పైప్ పెట్టారన్నారు, గొంతు దగ్గర గొంతుకులో పైప్ పెట్టారు, ఆక్సిజన్ పెట్టారు, ఏమో టెన్షన్ పడుతుంది. అప్పటికి ఎన్ని లక్షలు అయినాయమ్మా మీకు? అప్పటికి 8 లక్షలు అయినాయండి. 8 లక్షలు ఎంతో అయిపోతున్నాయి, టెన్షన్ పడుతున్నారు. ఒక తల్లి ఇక్కడికి వచ్చారు, ఆమె వచ్చారు, వాళ్ళు చెప్పారు, అమ్మ ఎంతో మీరు ఖర్చు పెట్టారు. పాస్టర్ సుదర్శన్ గారి దగ్గర శనివారం నేను చూశాను, ఎక్కడెక్కడి నుంచో అక్కడ కొత్త ఉన్నారు జనాలు, బాగైపోతాడు అని మీకు చెప్పింది. కాకపోతే మనసులో ఏముందో నాకు తెలీదు. కాకపోతే మరి మేము వెళ్ళేసరికి అండి ఇట్లా లేరండి భాస్కర్ గారు, చాలా మనసులో చాలా పెద్ద వయసు ఆయనలాగా అట్లా ఉన్నారు, కానీ హ్యాపీగా ఉన్నారు. అసలు నేను వెళ్ళటం కానీ ఆయన సంతోషపడుతున్నారు. ఆయన ఆనందం నా ఫోన్ నెంబర్ తీసుకోవాలని, నాతో మాట్లాడాలని అట్లా ఓకే కనపడుతుంది. నార్మల్ వ్యక్తిలాగా ఉన్నారు. నేను వచ్చాను, ఆవిడ అంటుంది, ఏంటి ఆక్సిజన్ పెట్టారు కదా, ఇక్కడ పైప్ పెట్టారు కదా, ఏంటమ్మా ఏమీ లేవంటుంటే ఎట్లా అవుతుందమ్మా మీకు? మీరేమంటున్నారు, నేనేమంటున్నాను? ఉన్నాయి బ్రదర్, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు? ఎంత గ్యాప్ తెలుసా? ఎంత గ్యాప్ మీకు మాకు అలా జరిగిన దానికి ఎంత గ్యాప్? 5 minutes. అర్థమైందా? చబలోటాలు గట్టిగా మేము ఒకటే చెప్పప్పుడు, అమ్మా మీరు కానుకైతే చాలు, నేను ప్రార్థన చేయక్కర్లేదు, నేను రావక్కర్లేదని మేము చెప్తుంటే వింటున్నారా మీరు అని కోపంలోనే చెప్పినాను. అక్కడ అంట ఇవన్నీ ఉన్నాయంట, కానీ నేను వెళ్ళినప్పుడు భాస్కర్ గారు మీరు ఎట్లా ఉన్నారు? అసలు నార్మల్గా ఉన్నారు, అసలు ఏమి లేవు. నేనేమో ఏమి లేవంట. నాకు డౌట్ వచ్చింది, ఈయనైనా భాస్కర్ గారు రెడ్డి గారు లేదంటే ఇంకొకరికి వెళ్ళి ప్రార్థన చేసేసానని డౌట్ వచ్చింది. కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఆమేన్. ఇప్పుడు ఎట్లా ఉన్నారు సార్? ఎట్లా ఉన్నారమ్మా మీ భర్తవా? ఇప్పుడు మీరు చెప్పండి. మళ్ళీ మీరు మంచిగా ఉన్నారు సార్. అసలు మీరు కూడా మారిపోయారు తెలుసా. నేను ఒకటే మాట ఇచ్చాను అమ్మగారికి, ఇక్కడ వాళ్ళు ఏమన్నంటే లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడై, లంగ్స్ పాడైపోయినాయి అని చెప్పారు కదా. ఏది ఉన్నా నాదే బాధ్యత, మీరు మంచిగా మాతో ఉండండి, నా ద్వారా దేవుడు కార్యం చేస్తాడు మాట ఇచ్చాను. మరలా హాస్పిటల్కి వెళ్ళనేమని కూడా మాట ఇచ్చాను. అవునమ్మా? అవునండి. ఇప్పుడు మొత్తం నార్మల్గా ఉన్నారా, ఏమైనా ఇంకా ఇబ్బందిగా ఉన్నారా? అన్నీ నార్మల్గా ఉన్నాయండి. మొన్న షేరింగ్ నుంచి ఇంటికి రీఛార్జ్ చేశారు. మెడిసిన్ కూడా ఏం వాడలేదు, అవసరం లేదని చెప్పాను నేను. దాదాపుగా 10 లక్షలు అయితే అన్నారు కదా మీరు? అయినాయండి 10 లక్షలు. నేను చెప్పిన ఎప్పటికీ హాస్పిటల్ మెట్టి ఎక్కాను, లివర్ పాడైంది, ఏది పాడైంది నాకు అప్పో చెప్పండి, నేను చూసుకుంటాను. ఎప్పటికీ కూడా మీకు బాధ అక్కర్లేదు. ఒక సూదు కానీ పాపమండి, ఆయన చేతులు అవన్నీ చూపిస్తే బాధ అవుతుందండి. ఆయన ఆ కష్టములో కుళ్ళబొడి చేస్తారండి మొత్తం. ఏంటండి రెడ్ అంటే మొత్తం పొడిచి తీసి ఇంక ఈ బాధలు నీకు తప్పిస్తలేని నా మనసులో నేను అనుకుని, ఆయన సంతోషాన్ని బట్టి నేను దేవునికి కనపరుస్తున్నాను. ఆ తల్లి అయితే ఎంత సంతోషపడుతుందంటే, చిన్నపిల్ల ఎట్లుంది అట్లా
సంతోషపడుతుంది. నిజంగా ఏమి లేవా అని అడుగుతున్నారు. ఆక్సిజన్ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ నార్మల్ వ్యక్తి పడుకున్నట్టుగా ఉన్నారు అంతే చక్కగా. ఐసీలో చాలా హ్యాపీగా ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారిని బట్టి, అలాగే అమ్మ లేలా మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ గాడ్. కూర్చోండి. ఈ పాప సమస్య ఏంటో వాళ్ళు చెప్తారు, ఆ తర్వాత నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఏజ్ ఎంతమ్మా పాపదే? ఇప్పుడు 16 years. 16. 16 సంవత్సరాలు. ఏ కాలేజీ ఏంటి? శ్రీ చైతన్య. ఎక్కడది? మణికొండేనా? హెల్త్ బాగోదంటే ఏమైతుందో అది చెప్తారు. ఏమైతుంది హెల్త్ బాగోదంటే? పాపకు 7 years ఉన్నప్పుడు షుగర్ అటాక్ అయింది. షుగర్ అటాక్ అయింది. మళ్ళీ 1 year తర్వాత థైరాయిడ్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ ఎట్లుంటుందో కడుపు పెద్దగా టైట్గా. ఇప్పుడు అంత పెద్దగా లేదు, లూజ్ అయింది. కొంచెం లూజ్ అయిపోయిందా? అసలు ఇట్లా వచ్చింది, అసలు లోపలికి వెళ్ళేది కాదు. ఇప్పుడు మెత్తగా ఉంది. సరే, ఇప్పుడు ఇది పెద్ద సాక్ష్యం, చిన్న సాక్ష్యం కాదు. అమ్మ జ్యోతి చక్కగా అయ్యగారు వచ్చినప్పటికీ అప్పుడుది ఇప్పుడుది ఆ భయాలు ఏమున్నాయి, అంతకుముందు ఇప్పుడు ఏం భయాలు ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది, అది నిజంగా ఏం జరిగింది అదే చెప్పాయి. అబద్ధం చెప్పకూడదు. దేవుని బాగుంది, పర్వాలేదు. అయితే ఇప్పుడు బాగుందన్నావు కదా, అప్పుడు ఏమైంది పాపకు లో షుగర్ అయ్యి ఇట్లా ఫిడ్స్ లాగా వచ్చి పండ్లన్నీ గట్టిపడి పడిపోయి. షుగర్ కి ఏం చేసేవాళ్ళు? షుగర్ కి రోజుకి 4 ఇంజక్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు? అసలే ఇంజక్షన్స్ ఇయ్యలే. విన్నారా? ప్రైజ్ లార్డ్. ఒకవేళ ఇవ్వకపోతే ఏమైతుంది? ఇవ్వకపోతే హై షుగర్ అయ్యి దమ్ము తీస్తుంది పైకి. ఇప్పుడు ఎన్ని హాస్పిటల్ చూపించారు ఈ పిల్లని ఇప్పటి వరకు? చాలా హాస్పిటల్, కేర్ హాస్పిటల్ చూపించిన, రెయిన్బో హాస్పిటల్ చూపించిన, ఇంకా చాలా విపరీతంగా ఎక్కడ బాగా అయితే అంటే అక్కడ చూపించిన. లక్షల్లో ఇంటికి పెద్దదే. ఇలా ఏదో వ్యాపారాలు చేసుకుంటారు. 3 వారాల క్రితమా ఇక్కడికి వచ్చారు మీరు? 3 వారాల క్రితం వచ్చారు. అక్కడ చూడగానే మీ ఇంటికి రావాలని నేను చెప్పాను. వాళ్ళ అత్తగారు వాళ్ళు కానీ, వాళ్ళ మరిదులు కానీ, వాళ్ళందరూ లైన్గా పైనుంచి కిందకుంటారు. అసలు ఆవిడ అన్నది, అసలు ఎలా అన్నది ఆవిడకి తెలియదంట. నేను వస్తే ఎంత గొడవ అవుతుందో అనేది భయంతో గుండె దడతో కూర్చుని ఉంది. కానీ మమ్మల్ని రమ్మంది. మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఎవరేమనలేదు. మా అత్త కూడా ఇంకేం అనలేదు. ఇంకా భర్త ఈ పాపను చూసి అసలు ప్రభు అంటే నమ్మకం లేదు ఆయనకి. అసలు నమ్మడు. లేదు. మా అమ్మ వాళ్ళందరూ క్రిస్టియన్, నన్ను హిందువులకు ఇచ్చినందుకు వీళ్ళ భర్త ఈమెని ఏమంటాడని గజగజ వణికిపోతుందంట. ఈ పాపలో ఆయన నాతో చెప్పింది ఏంటంటే, నేను నమ్మలేదండి, హాస్పిటల్ కంటే ఇదేంటి అని నమ్మలేదు, పాపలో చాలా మార్పులు వచ్చేసినాయి నేను చెప్పాడు. ఆ భర్తే నాకు సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఏమేమి మార్పులు వచ్చినాయి సిస్టర్? అమావాస్యకు పుణ్యానికి పాప అసలు 2 రోజులు అమావాస్య ఉందంటే ఈ రోజు అంతా సీరియస్ అయ్యేది, స్టార్ట్ అయ్యేది. నీళ్లు తాగితే నీళ్ళు వామిటింగ్. వాళ్ళు నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, రాత్రులు పగలు ఎప్పుడైనా కింద పడిపోతుంది, వీక్ అయిపోయి పడిపోతుంది. ఏమైతుంది? వీక్ అయి పడిపోతుందా? వీక్ అయ్యి లో షుగర్ అయిపోతుంది. షడాలను జరుగుతాయి. రాత్రి అయిందంటే భయమా వీళ్ళకి? రాత్రి అయిందంటే క్షణం లేచి చూడాలి, లో షుగర్ అయిందా హై షుగర్ అయిందో అని చెక్ చేస్తుండాలి, ఇంజెక్షన్ ఇస్తుండాలి నైట్ అని. 3 నెలలు అయితే అసలు నిద్ర పోలేము ఇద్దరం. మేము లో షుగర్ అయి పడిపోయేది విపరీతంగా పడిపోయి. ఆయన వండుకుంటే నేను లేవాలి, నేను వండుకుంటే ఆయన లేవాలి. ఇప్పుడు నేను వచ్చినందుకు అలాంటి భయాలు ఏం లేవా? ఏమైనా ఉన్నాయా? కానీ మొన్న పుణ్యం పోయింది కదా, ఆ రోజు సాయంత్రం మాత్రం డల్ అయింది కొంచెము, ఇంకేం లేదు. మాకు ఫోన్ కూడా చేయలేదు మీరు? ఫోన్ చేయలేదు. ఇంకేం లేదు. అంతకుముందు అయితే విపరీతంగా నిద్ర పోయేది కాదు, దమ్ము వస్తుండే, దమ్ము మీద ప్రాణాలు పోయేటట్టు పోతుందేమో అనుకున్నాం. వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు మరి మీరు? ఇంకేం చేయాలి, షుగర్ చెక్ చేయాలి, ఇంజెక్షన్ ఇవ్వాలి, దగ్గర కూర్చోవాలి. ఇప్పుడు 4 ఇంజెక్షన్లు అంటే ఉదయం 2, సాయంత్రం 2. మార్నింగ్ 1 ఇంజెక్షన్, మధ్యాహ్నం 1 ఇంజెక్షన్, 4 గంటలకు 1 ఇంజెక్షన్, మళ్ళీ 10 గంటలకు. ఏ డాక్టర్ చెప్పాడు ఇన్ని సూదులు వేయమని చెప్పి? ఏ హాస్పిటల్ చెప్పారు? కేర్ హాస్పిటల్ అట్లనే, రెయిన్బో అట్లనే, అన్ని అట్లనే. మూత్రం పోస్తే కూర్చోనికి రాదు, పైనకే ఇక నుంచునే.
కడుపు టైట్గా ఉండి ఇట్లా కాళ్ళపైన కూర్చొని రాదు. తల్లి నీకు ఎట్లా ఉందమ్మా? మైకులో చక్కగా ఎంటర్ కదా, నువ్వు చక్కగా చెప్పి పట్టుకో. నీకు అసలు అప్పటికి అయ్యగారు వచ్చిన కానించి ఇప్పటికి ఈ పిల్ల ఏ ఫంక్షన్కి వెళ్ళదంట, బయటికి రానికి ఇబ్బంది, బయటికి రావడానికి ఇబ్బంది, కింద పడిపోతుందో తెలియదు. ఇప్పుడు నీకు చెప్పు, అయ్యగారు వచ్చినాక నేను వచ్చాక నీకు ఎట్లా ఏమవుతుంది? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీకు ఇప్పుడు ఏమేమి మంచి జరిగిందో అదే చెప్పమ్మా. నువ్వు యూట్యూబ్లో బాగా చూస్తున్నావా నా ఫోటో వీడియోలు? ఇప్పుడు ధైర్యం వచ్చేసిందా? ఎంత ధైర్యం వచ్చింది? ఇది తగ్గిపోయింది కదా కడుపు? నీకు ఈ కూలింగ్ ఉండేది కదా, ఫుల్ కూలింగ్, ఇది ఐస్ లాగా అయిపోతుంది. ఇప్పుడు వస్తున్నాయా? ఇంకేమేమి జరిగినాయి? ఇప్పుడైతే ఫ్రీగానే ఉంది. ఫ్రీగా ఉంది. భయం ఉందా మళ్ళా ఏమన్నా? ఏం భయం? అప్పుడు ఉండేదా భయము? ఏం భయం ఉండేది అప్పుడు? ఎవరో వెనకాల వస్తున్నట్టు, తరుముతున్నట్టు ఉండేది. నీకు చూసారా? ఎవరో వెనక్కి వచ్చినట్టుగా, తరుముతున్నట్లుగా. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. ఈ తల్లి చూసి ఈ బిడ్డకి వర్షము ఎందుకు ఇంత బాధపడి ఇన్ని లక్షలు ఖర్చు, దైవజనుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు అని పచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఆనందం చిన్నగా లేదు. హ్యాపీ కదా? శుభవార్త. మీరు శ్రమలు, బాధలు, మాంత్రిక చీకటి శక్తులు, అనారోగ్యంతో బాధపడుచున్నారా? అయితే వీక్షించండి. లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఎస్ఏ ఆశ్రయం ప్రోగ్రామ్. వారం ఒక్క టాబ్లెట్ నేను వేసుకోలేదు. రోజుకి 14 టాబ్లెట్లు వేసుకుంటా. నేను కుర్చీలో కూర్చోలేక అక్కడ పడుకున్నా, జాలి పక్కన పడుకున్న కింద. ఆ నొప్పి భరించలేక, కిడ్నీ దగ్గర నొప్పి, కీగడుపులో నొప్పి, గ్యాస్ నొప్పి భరించలేక నేను కింద పడుకున్నా. ఆ శనివారం ఆదివారం కూడా ఇక్కడ ఆదివారం రోజు పాస్టర్ గారు ప్రేయర్ చేసి నాకు ఫస్ట్ టైం బిర్యానీ పెట్టిండు. 2 సంవత్సరాలు అయితే నేను బిర్యానీ తినక. బిర్యానీ తిన్నాక ఈ వారం అంతా కూడా అన్ని కూరగాయలు తిన్నా నేను. మీరు నాకు ప్రేయర్ చేసినప్పటి నుంచి ఈ 1 వీక్ నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా వల్ల నా ఫ్యామిలీ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నది. హల్లెలూయా. ఓకే అన్నాడు, భారం అన్నాడు. ఆ భారంతోనే నేను కూడా భారమే సార్ అన్న. ఎమ్మట వచ్చిన బాగు చేసిండు, అన్నం తినిపించిండు. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఎంత బలం! ఈ నడుములు ఫ్రీ అయిపోయి చూసావా? మేము ఛాతులు కూడా మంట బాధ ఫ్రీ అయిపోయి చూసావా? నడుము నొప్పులు కూడా వెళ్ళిపోయినాయి. ఆమె అల్లెలు చెప్పండి. ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధలు పడుతున్నాం? ఎంతకాలంగా? 4 సంవత్సరాలు. పోయిన వారం వచ్చాను. పోయిన వారమే వచ్చాను. ఆరోగ్యం బాగలేదు నాకు. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి కడుపులో గెడ్డలుండి అని చెప్పారు డాక్టర్లు. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత మీ చేత ప్రార్థన చేయించుకున్నాను. కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇక టాబ్లెట్ వేసుకోవటమే మానేసాను. ఎన్ని సంవత్సరాలు? అది చెప్పాలి. 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలు ఇక్కడ ఒక్క ప్రార్థనకే తగ్గిపోయింది. టాబ్లెట్లు వేసుకున్నారు కదా? టాబ్లెట్లు ఎప్పటి నుంచో వేసుకుంటున్నారు. మొన్న ఇక్కడికి వచ్చినాక ప్రార్థన చేయించుకొని పోయినాక టాబ్లెట్లు వేసుకోవటం మర్చిపోయాను. కడుపు నొప్పి తగ్గిపోయింది. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు జీవించుచున్న దేవుడు. ఆమేన్. ఆయన జీవించుచున్న దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పరీక్షలో వారికి విజయం కలిగిందో ప్రజలు యెహోవాయే దేవుడు అన్నారండి. చప్పట్లు కొట్టాలి గట్టిగా, యెహోవాయే దేవుడు. చెప్పండి మీరు కూడా అనండి, యెహోవాయే దేవుడు. హల్లెలూయా. యెహోవాయే దేవుడు. ప్రజలకు అప్పుడు అర్థమైపోయింది. వెంటనే 450 మంది ఆ బయలు ప్రవక్తలను అక్కడికక్కడే చంపేశారు. ప్రియులారా గమనించండి,
ఏలియా దేవుని కొరకు రోషం కలిగిన వాడు, అలాగే దేవుని పక్షముగా అద్భుతములు చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ స్థాయిలో మరి ఈయన బయటికి వెళితే ఆ స్థాయిలో ఇంకొక అక్కడ రావాలి. ఆమేన్. ఇక్కడ చూడండి, ఈయన మరి ఎప్పుడైతే ఎలీషా ఏలియా మాటలు విన్నాడో, ఆ దుప్పటి ఆయన మీద కప్పబడిందో, వెంటనే నా యొక్క యజమానుడు లేదంటే నా గురువుగారు ఏలియా నా గురువుగారు అని ఆయనని యాక్సెప్ట్ చేశాడు. అందుకది వెంటనే అతను ఏదైతే అరక అంటే నాగలు దున్నుతున్నాడో ఆ ఎడ్లను తీసి వధించి వారికి వంట చేసి ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా మీరు సెలవిచ్చినట్లయితే నేను వెళ్ళి మా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎన్ని పనులున్నా చాలామంది ఏమంటారంటే దేవుని పని ఏదని చెప్పామనుకో, నాకు ఈ పని ఉందండి, మాకు ఆ పని ఉందండి, మేము అక్కడికి వెళ్ళాలా, మేము ఇక్కడికి వెళ్ళాలా, మేము అలా ఏదో చేస్తూ ఉంటారు. నిజంగా చెప్తున్నాను, దేవుని వాక్యం చెప్తుంది, నా పని నువ్వు చేస్తే నీ పని నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని కొంతమంది పనులు దేవుడి పని మాని వాళ్ళ సొంత పనులకు వెళ్తారు, వాళ్ళకి ఆ పనులు జరగవు. ఒకవేళ జరిగిన చాలా నష్టంలో ఆ పని జరిగింది, కానీ సంతోషంలో ఆ పని జరగదు. ఎందుకంటే మొదటగా దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. కొంత ఆఫ్టర్ చిన్న ఎగ్జామ్ ఉందనుకోండి, జ్వరంతో ఆగిపోతారుగా, ఆరోగ్యం బాగుపోతే ఆగిపోతారుగా, అదే పగ్గబెట్టండి. ఇంకా మిగతా విషయంలో దేవుని పని అనుకోండి, పని ఉందండి, నాకు ఎగ్జామ్ ఉందండి అంటారు, దేవుడి పని ముఖ్యం కాదు, అదే ముఖ్యం అనుకుంటారు, ఫెయిల్ అయిపోతారు. అదే కొంతమంది విధేయత కలిగిన వారు దేవుని పని ముఖ్యం అనుకుంటారు, వాళ్ళు ఫెయిల్ అయిపోతామేమో, నేను ఎలాగో రాశాను ఎగ్జామ్ అనుకున్నా, దేవుడు వారిని పాస్ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలోను, మన అనుదిన జీవితంలోను, మన బ్రతుకుల్లో మనము దేవునికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో, ఇంపార్టెంట్ ఇస్తామో, అప్పుడు దేవుడు మనకు కూడా ఆయన ప్రాధాన్యత ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, ఏలియా దేవునికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినవాడు. అదే మూమెంట్ మనము ఎలీషాలో కూడా మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన పిలువబడ్డాడు. అలాగే ఇక్కడ ఒక కార్యమును కూడా మనం 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలుడు వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలు ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక దీని వలన మరణము కలగ కాబట్టి భూమియు నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్టు దేవుని బిడ్డలారా, గురువు ఏమైతే అద్భుతం చేశాడో ఎలీషా కూడా గురువుని మించిన శిష్యుడిగా ఉన్నాడు. చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎవరికైనా ఏదైనా పని అప్పగించామనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ఇక దాన్ని సర్వనాశనం చేసేస్తారు. ఒక పని అప్పగించామనుకోండి, దాన్ని చేసుకుని యువతలు పాడరు. ఇంకా నాకు ఇది అప్పగించండి ఈ పని అనుకుంటారు, ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక పని చేయరు. ఇక బతుకులు అలాగే ఉంటాయి. ఇక వాళ్ళ బతుకు ముందుకు వెళ్తే వెనక్కి వెళ్తే, వాళ్ళ బుర్రతుకు అంతే. ఎన్ని సంవత్సరాలైనా ఇక వాళ్ళ జీవితం అంతే. కొంతమంది చెప్పిన దానికంటే ఇంకా శ్రద్ధ కలిగి జాగ్రత్తగా చేస్తారు, వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చేత ఆశీర్వదించబడతారు. ఎందుకో తెలుసా, ఎవరు కష్టపడి పని చేస్తారో వారికి ప్రతిఫలం యెహోవా ఇస్తాడు. చప్పట్లు కొట్టండి. యెహోవా ఇస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ
కాదు. చాలా మంది అనుకుంటారు నేను కష్టపడుతున్నాను అంతే నా వలన అనుకుంటారు. లేదండి, అది దేవుని ఆశీర్వాదం నీకు తోడై ఉంటే నువ్వు ఎంతో దీవించబడతావు. హల్లెలూయా. నరుడు ఎంత కష్టపడ్డా అక్కడే ఉంటాడు. కొంతమంది జీవితాలు నేను గమనించాను, చాలామంది జీవితాలు గమనించాను. నా బంధువుల్లోని గమనించాను, నా స్నేహితుల్లో గమనించాను, నా తోబుట్టువుల మధ్య గమనించాను, నా రక్త సంబంధుల మధ్య గమనించాను, నా తోటి సౌకులను కూడా గమనించాను. పైకి మాత్రం నీట్గా కనపడతారు, కానీ పరిస్థితులు అట్లా ఉంటాయి. దాదాపుగా చాలామంది అప్పుల పాలైపోతారు, చాలామంది అనారోగ్యం పాలైపోతారు, చాలామంది కుటుంబంలో నెమ్మది ఉందో, కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు. అంతేకాదు చేసే పనిలో కూడా ఆశీర్వాదం ఉండదు. నిజం, చేసే పనిలో కూడా ఆశీర్వాదం ఉండదు. ప్రతిరోజు నేను దేవుని చేత ఆశీర్వదించబడతాను. చప్పలు కొడతామా ఒకసారి? ప్రతిరోజు ఏదో రూపేణ ఏదో విధంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తానే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు శ్రద్ధ కలిగి పని చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. శ్రద్ధ కలిగి పని చేయాలి. అర్థమైందా? శ్రద్ధ కలిగి పని చేయాలి. మేమేం పని చేయాలి? మీకు సువార్తను ప్రకటించాలి. అశ్రద్ధగా చేయవాడు ఏమైపోతాడంట? శాపగ్రస్తుడు. దేవుని పనైనా మనం చేసుకునే పనులైనా, ముఖ్యంగా దేవుని పని కూడా అశ్రద్ధగా నువ్వు చేస్తే అది నీకు శాపమే, ఇంకా మామూలుగా కాదు. అశ్రద్ధ చూద్దాంలే, ఆయన వచ్చే చూద్దాంలే, లేదండి ఆ తర్వాత చూద్దాంలే, తర్వాత వెళదాంలే, లేదండి. ఎప్పుడు ఏది నువ్వు చెయ్యాలో అది చెయ్యాలి. దేవుని పని విషయంలో శ్రద్ధగా చెయ్యాలి, శ్రద్ధగా చేయాలి. అర్థమైందా? నమ్మకంగా ఉన్నవాడికంట మెండైన దీవెనలంట. హల్లెలూయా. నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఎలాంట? అందుకని ఆయన యేసుప్రభు ఒక ఉపమానంలో చెప్తాడు, ఏ దాసుడైతే తన యజమాను కొరకు ఎదురు చూస్తాడో, కనిపెట్టుకుని ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన పిలుస్తాడు. హల్లెలూయా. 10 మంది కన్యకల విషయంలో కూడా 5 మంది సిద్ధపడి ఆ యొక్క పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూసినప్పుడు ఆ పెండ్లి కుమారుడు వచ్చాడు, వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు కూడా సిద్ధపడ్డారు, కానీ సరైన విధంగా సిద్ధపడలేదు. వాళ్ళు అక్కడ లేరు. ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చాడు, వీళ్ళని తీసుకుని. ఏదైనా అంతే కదా, మనం ఎదురు చూస్తున్నాం. ఒక బస్సు కూడా అంతే, మనం చూసినంతసేపు రాదు. ఇప్పుడే వెళ్దామని పక్కకెళ్ళి ఉండవు, అది వస్తుంది వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఏదైనా అంతే, ఒక క్షణం చాలు, అది వెళ్ళిపోయిన తర్వాత అయ్యో. ప్రభు కూడా అంతే, ఆశీర్వాదాలు కూడా అంతే. జాగ్రత్త, అది దేవుని చేత మీకు అనుగ్రహించబడేవిగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలీ యొక్క సేవా విధానం మనం చూసినట్లయితే దేవుని కొరకు పనిచేశాడు, కానీ ఆయన ఈ లోకంలో తర్వాత సంతతి కొరకు కానీ ఇంకా వేరే విషయం ఆలోచన చేయలేదు. అలాగే ఎలీషాను కూడా మనం చూసినట్లయితే చూడండి, ఆయన గురువుగారు ఎప్పుడైతే ఆయన పరలోకానికి చేర్చుకొనబడ్డాడో ఆ తర్వాత బాధ్యతలు ఈయనకు వచ్చేసినాయి. హల్లెలూయా. ఆ బాధ్యతల్లో ఒక అద్భుతాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 2వ అధ్యాయంలో అక్కడ ఉన్న ప్రజలు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఎలీషాను కలుసుకున్నారు. కలుసుకుని 19వ వచనంలో ఏమంటాడు? అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యం అనేదని మా ఏలుని వాడైన నీకు కనబడుతున్నది కదా, కానీ నీళ్లు మంచివి కావు, నీళ్లు మంచివి కావు. ఎక్కడైనా సరే దేవుని బిడ్డలారా గమనించండి, వాతావరణం ఎంత మంచిగా ఉన్నా అక్కడ వాటర్ లేకపోతే భూమి రేటు కూడా తగ్గిపోతుంది. తెలుసా? వాటర్ మంచిది లేదనుకోండి, భూమి రేటు కూడా తగ్గిపోతుంది. ఆ వాటర్ మంచిగా లేదనుకోండి, అక్కడ ఏ చెట్లు కూడా నీళ్లు మంచిగా, చెట్లు కూడా అక్కడ మొలవవు. ఒకవేళ మనం పెంచినా కూడా అవి సరిగా పెరగవు. అందుకనే ఆ ఎరుకో పట్టణపు వారు ఏమంటారంటే, ఈ పట్టణమున్న చోటు రమ్యం అనేదని మా ఏలుని వాడైన నీకు కనబడుచున్నది కదా, కానీ నీళ్లు మంచివి కాదు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు ఏం చేశాడంటే, కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు
ఆ నీటి ఓట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగుపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఊరు మంచిదే కానీ అక్కడ ఉన్న ఊట మాత్రం బాగోలేదు. ప్రజలు బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది. అక్కడ పట్టణం రమ్యమైనదే, వాటర్ బాగోలేదు. కానీ దాన్ని బాగు చేయగలవాడు ఎవరు ఉన్నాడు? ఎవరు బాగు చేస్తారు? ఏ ఇంజనీర్ బాగు చేయగలుగుతాడు? ఆ వాటర్లో ఏం కలిపితే వాటర్ మళ్ళీ మంచిగా అయిపోద్ది? ఈ ప్రపంచంలో ఉన్న ఎవరికైనా వాటర్ని మంచిగా చేయగలిగిన శక్తి ఉందా? ఇప్పుడు అంతా ఇళ్లలో పెట్టుకుంటాం కదా, ఏ వాటర్ అయినా మంచి వాటర్. ఈ కొన్ని నీళ్ళు, భూమిలో నీళ్ళను మంచి నీళ్ళు చేయగలరా? చూడండి, దేవుడు తన ప్రవక్తలకు ఎంత అధికారం ఇచ్చాడో. ఆ ఉప్పుని తీసుకొచ్చి ఆయన ప్రార్థించి ఆ నీళ్ళలేసి ఇక దీని వలన మీకు ఎటువంటి అభ్యంతరం, ఎటువంటి ఇది మీకు కలదు తీసుకున్నప్పుడు వారు ఆ నీళ్ళని చూసినప్పుడు చాలా రుచిగా మారిపోయినాయి. ఆమేన్. అంతేకాదు నేటి వరకు కూడా ఆ నీళ్లు రుచిగానే ఉన్నాయి. ఎలీషా చేసిన ప్రార్థన యొక్క ఫలము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. దేవునికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఛానల్ బిఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు దేవుడు నా ద్వారా జరిగిస్తున్నటువంటి అద్భుత కార్యాలు యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరుగుతుంది. బలహీనమైన బిడ్డలకు ఈ యొక్క వీడియోలు చూపించి వారిని ధైర్యపరచమని ప్రభుపేట మీకు మనవి చేసుకుంటున్నాను. మర్చిపోకండి, బిఎస్ఆర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి.